ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు పారామెడికల్ నర్సింగ్ సిబ్బంది విషయంలో ప్రైవేట్ గవర్నమెంట్ అనే తేడాలు కనిపించడం లేదు. తక్కువ మంది సిబ్బందితోనూ పని కానిచ్చేస్తున్నాయి దవాఖానాలు. మరోవైపు ప్రతి ఏటా వేల మంది పారామెడికల్ అలాగే నర్సింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నా వాళ్ళందరికీ పని దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. హాస్పిటల్స్ లో డాక్టర్లు ఎంత ముఖ్యమో పారామెడికల్ నర్సింగ్ సిబ్బంది అంతే కీలకం. డాక్టర్లు పేషెంట్స్ తో ఉండేది మహా అయితే 15 నిమిషాలు. తర్వాత రోగుల శాంపిల్ కలెక్షన్ నుంచి ట్రీట్మెంట్ చేసి డిశ్చార్జ్ చేసే వరకు ఉండేది పారామెడికల్ నర్సింగ్ సిబ్బందే. అన్ని రకాల ల్యాబ్ టెస్టులు, ఎక్స్రే నుంచి ఎంఆర్ఐ వరకు పారామెడికల్ స్టాఫ్ చూసుకుంటే 24 గంటలు పేషెంట్లను కనిపెట్టుకుని ఉండేది స్టాఫ్ నర్సులే. హాస్పిటల్ నిర్వహణలో పారామెడికల్ నర్సింగ్ స్టాఫ్ చాలా ముఖ్యం. అయితే వీళ్లంతా ఇప్పుడు పని భారంతో కుంగిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ అని తేడా లేకుండా అన్ని చోట్ల పారామెడికల్ నర్సింగ్ సిబ్బంది కొరత ఉంది. రోగులకు సరిపడా నిష్పత్తిలో సిబ్బంది ఏ హాస్పిటల్లోనూ కనిపించరు. సరైన సంఖ్యలో సిబ్బంది లేకుండానే హాస్పిటల్స్ రన్ అవుతున్నాయి. నిబంధనల ప్రకారం ఐసీయూలో ఒక బెడ్ కు ఒక స్టాఫ్ నర్స్ ఉండాలి. కానీ 10 బెడ్స్ కు కూడా ఒకరు లేని పరిస్థితులు చాలా ఉన్నాయి. జనరల్ వార్డ్స్ లో 3 బెడ్స్ కు ఒక నర్స్ ఉండాలి. ఈ ప్రమాణాలు ఎక్కడా కనిపించవు. కొన్ని చోట్లయితే ఒక వార్డు మొత్తం ఒక నర్స్ తోనే మేనేజ్ చేసే దృశ్యాలు కనిపిస్తుంటాయి. దీంతో ఉన్న పరిభారం ఉంటుంది, అది ఒత్తిడి ఉంటుంది ఎక్కువ. అదే విధంగా ఒక పేషెంట్ నేను సపోజ్ ఎక్స్ అని పేషెంట్ ఉన్నాడు నంబర్ 1 లో, అతనికి నేను వైద్యం ఇచ్చి 10 నంబర్ పేషెంట్ దగ్గర వెళ్లేసరికి మధ్య ఫస్ట్ బెడ్ లో ఉన్న పేషెంట్ కి ఏమైనా సీరియస్ అవ్వచ్చు. దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి అనేది ప్రాణముప్పు ఉంది. సో ఇట్లా జరగకుండా మన నామస్ ప్రకారం అనేక వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ వైద్యశాలలో. తెలంగాణ రాష్ట్రం ఎందుకంటే ప్రజా ఆరోగ్యం కోసం మనం పనిచేస్తాం. ఎన్ని బెడ్కు ఒక్కొక్క నర్సు పనిచేస్తున్నారు అంటే మనం సేకరించిన సమాచారం మేరకు ఐపీలో అయితే 50 మంది పేషెంట్లకు ఒక్క నర్సు ఉన్నారు. అండ్ ఓపీలో అయితే 100 మంది రోగులకు గాను ఒక్క నర్సు ఉన్నారు. రూరల్ ఏరియాలో అయితే 1000 మంది అంటే 1175 మంది పేషెంట్లకు గాను ఒక నర్సు ఉంది. సో ఇది కాకుండా ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మీటింగ్ మేము ఎక్కడ పెట్టుకోవాలి, రోడ్ల మీద పెట్టుకోవాలా? మేము ఒకటే విన్నవిస్తున్నాం, నర్సల్ భవన్ ఏర్పాటు చేయండి, నర్సింగ్ డైరెక్టర్ ఏర్పాటు చేయండి. గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్న ఖాళీలన్నింటినీ వెంటనే ఫిల్ చేయడం తగిన ఉత్తర్వులు జారీ చేయమని కోరుదాం. ఇంకొకటి, మాకు మేల్ నర్సెస్ ప్రాబ్లం ఏముందంటే చదువుకునేటప్పుడు మాకు లింగ వివక్ష లేదు. పురుష నర్సు, స్త్రీ నర్సు అని అలాంటి ఏముండదు. గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తుంది. గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇచ్చే స్కాలర్షిప్ మేము చదువుకుని బయట కోసం 4 సంవత్సరాలు చదువుకునేటప్పుడు లేని వివక్ష ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఎందుకు? అధికారుల లోపం వల్ల ఈరోజు మేము రోడ్ ఎక్కాల్సి వచ్చింది. చదువుకోవడానికి మీరు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ పర్మిషన్ తీసుకొని వచ్చారయ్యా, కానీ ఉద్యోగాలు ఇవ్వడానికి మీరు జీవోలు ఎందుకు చేంజ్ చేయలే? 1999 జీవోలు పట్టుకొని 72 జీవోలు పట్టుకొని ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు 7గురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. వెనుకడుకైపోరు, మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే పరివారం అంటారు. ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు, పరులకు వెలుగిచ్చే ధైర్యంగా పుట్టారు. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు,
అయినా అందరి బంధువులు జయ హో జనతా. ఒక్కరు కాదు 7 దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు జయ హో జనతా.